హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగేంద్రను. ఇక ఈరోజు మనం ఒక సినిమా గురించి మాట్లాడుకుందాం. అది రేపు రిలీజ్ అవుతుంది నవంబర్ 14న. అదే మన కల్ట్ మూవీ, ఒకప్పటి ట్రెండ్ సెట్టర్ మూవీ 'శివ'. 'శివ శివ శివ శివ' ఎవడ్రా ఈ శివ అని విలన్ ఆ సినిమాలో చెప్పిన రఘువరన్ గారు చెప్పిన డైలాగ్ మీ అందరికీ గుర్తుందే లేదో తెలీదు. ఎందుకంటే నేను అప్పుడు థియేటర్‌లో చూడలేదు ఆ సినిమాని. మనం అప్పుడు పుట్టలేదు కాబట్టి. యూట్యూబ్‌లో నేను చాలా సార్లు చూసాను ఆ సినిమా. చాలా బావుంటుంది. ఒక మాస్ సినిమా అనమాట. ఫుల్ మాస్. ఒక కాలేజ్ స్టూడెంట్‌కి, ఒక విలన్ మధ్యన జరిగిన మంచి ఆహ్, దమ్మున్న కథ అనమాట అది. ఇక స్టోరీ విషయానికి పక్కన పెడితే ఆ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. దాన్ని మీరందరూ చూడండి. అదేవిధంగా ఆ సినిమా గురించి ముఖ్యంగా చెప్పటానికి గల కారణం ఏంటంటే అదొక ట్రెండ్ సెట్టర్. దానికి ముందుగా ఎందుకంటే సినిమా అంటే ఇలానే ఉండాలి. సినిమా అంటే ఇలా ఒక కమర్షియల్‌గా అన్ని అంశాలతో నుండి అంటే కామెడీ, హీరో అంటే ఇలా ఉండాలి. ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, ఇంటర్వెల్ బ్యాంక్ ఎలా ఉండాలి. అలా ఒక ఫార్మాట్ లాగా ఉందనమాట. స్క్రీన్ ప్లే గాని, ఏదైనా గాని ఒకప్పుడు సినిమా అనేది. కానీ దాన్ని పూర్తిగా భిన్నంగా ఉంటుంది 'శివ'. ఆ బీజీఎం గాని చాలా సైలెంట్‌గా ఒక్కసారే బీజీఎం వస్తది. చాలా ఇంగ్లీష్ పిక్చర్ చూసినప్పుడు మనం సడెన్‌గా సైలెంట్‌గా ఉండి ఒక్కసారి బీజీఎం ఎలా వస్తదో అలా వస్తా ఉంటదనమాట. ఇక 'ఇళయరాజా' గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ డైరెక్టర్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, సాంగ్స్ గాని సూపర్. ఇక 'శివ' గురించి ఇంతగా చెప్పడానికి గల కారణం ఏంటంటే 'శివ' సినిమా తీసింది మీ అందరికీ తెలుసు. ఆర్‌జీవి గారు, రామ్ గోపాల్ వర్మ గారు. ఆయన గారు తీసిన సినిమా ఎందుకంత ట్రెండ్ సెట్టర్ అంటే, ఆ రోజుల్లో సినిమా అంటే ఇలానే ఉండాలి. సినిమా అంటే ఒక చెప్పాను కదా మీకిప్పుడు. కొన్ని లైన్స్ ఉండేయనమాట. ఆ లైన్స్ దాటి ఎళ్ళకూడదనమాట. ఆహ్, ఇట్లా ఉండాలని. కానీ ఆ లైన్స్ క్రాస్ చేసి సినిమా ఇలా కూడా తీయొచ్చు. చాలా సీరియస్‌గా కూడా ఉండొచ్చు. చూస్తారు జనాలు అని తీశారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ గారు అలా తీయటానికి గల కారణం మన కింగ్ నాగార్జున ఎవర్ గ్రీన్ అందగాడైన మన మన్మధుడు. ఆయన గారు లేకపోతే 'శివ' సినిమా లేదు. 'ఆర్‌జీవి' గారు లేరు. ఎందుకంటే ఆ రోజు నాగార్జున గారే రామ్ గోపాల్ వర్మ గారిని నమ్మి మరి ఆ సినిమా బాధ్యతలను అప్పజెప్పాడు. ఇక ఆ సినిమా రైటరు తనికెళ్ళ భరణి గారని చెప్పేసి యూట్యూబ్‌లో కూడా చూశాను నేను. ఏదో ఇంటర్వ్యూలో చెప్తాడు. ఆ స్క్రిప్ట్ మొత్తం డైలాగ్స్ అవి రాసి ఇవ్వమంటే కాలేజీ బ్యాక్‌డ్రాప్ అని చెప్పేసి మొత్తం కామెడీగా రాసాడంట సీన్స్ అన్నీ. డైలాగ్స్ గాని, సీన్స్ అన్నీ. ఆ సెట్‌లో అక్కడ ఉన్నోళ్ళందరూ చో చ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇది రామ్ గోపాల్ వర్మ అసిస్టెంట్ డైరెక్టర్‌లకి మిగతా వాళ్ళు ఉంటారు కదా అక్కడ. ఆ టీమ్ వర్క్ మొత్తానికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలా బాగా ఎంజాయ్ చేశారంట, నవ్వారంట. కానీ రామ్ గోపాల్ వర్మ గారు ఏంటిది అని అన్నాడు. ఏంటి సార్ ఇదేగా స్క్రిప్టు మీరు రాయమన్నారు కదా! అంటే నేను రాయమన్నది మీకు కామెడీగా రాయమని చెప్పలేదు. నేను చాలా సీరియస్‌గా రాయమని చెప్పా. సార్ కాలేజీ బ్యాక్‌డ్రాప్ అంటే కనీసం కామెడీ లేకుండా ఎలా అని చెప్పేసి అన్నాడంట. ఒక్క కామెడీ కూడా ఉండకూడదు. ఒక్క పంచ్ కూడా ఉండకూడదు. ఒక్క జోక్ కూడా ఉండకూడదు అని చెప్పేసి మా ఆర్‌జీవి గారు అన్నారు తనికెళ్ళ భరణి గారితో. ఇంక అందరి మొహాలు చూసుకోండి ఎలా ఉన్నాయో. తనికెళ్ళ భరణి గారైతే సరే ఓకే అని చెప్పేసి కొంచెం మొహం తిప్పుకుంటూ వెళ్ళిపోయి ఇంక ఈ సినిమా ఆడినట్టే అని చెప్పేసి ఏదో ఇదేంట్రా బాబు ఈయనేంటి ఇలా ఉన్నాడు, అలాగే సినిమా ఉత్సాహ తీయటం అన్న లెవెల్‌లో ఒక చూపు చూసి వెళ్ళిపోయాడంటే అక్కడ ఉన్నోళ్ళందరూ కూడా ఎవ్వడికి నమ్మకం లేదు ఆయన గారి మీద. రామ్ గోపాల్ వర్మ మీద ఎవ్వరికీ నమ్మకం లేదు. ఇదేంటి, ఈడేంటి అని చెప్పేసి అలాంటి ఉద్దేశంతో ఉన్నారు ప్రతి ఒక్కడు. ఒక్క నాగార్జున గారే రామ్ గోపాల్ గారిని నమ్మి ఫుల్‌గా ఫ్రీడమ్ ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు ఆ రోజుల్లో ఆ సినిమాకు ఒక ట్రెండ్ సెట్టర్ లా తీయటానికి కారణం ఆయనకి పూర్తిగా ఫ్రీడమ్ ఉంది. ఒక డైరెక్టర్‌కి అలా ఫ్రీడమ్ ఇస్తే 90% మంచి సక్సెస్ వస్తుందనేది నా ఉద్దేశం. అందులో ఇది మార్చు, ఇది మార్చు అని కాకుండా అంటే సలహాలు చెప్తే మంచిదే.
దాన్ని డైరెక్టర్ గారు సేకరించి తీసుకుంటే ఓకే. దానికి కావాలనే బలవంతంగా మీరే దాన్ని పెట్టండి అనంటే మాత్రం డైరెక్టర్ గారికి నచ్చకుండా పెడితే అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటదని నా ఉద్దేశం. సరే ఏది ఏమైనా ఆర్‌జీవి గారు ఆ రోజుల్లో సినిమాని తీశాడు. ఇలా కూడా తీయొచ్చు. చాలా సీరియస్‌గా ఒక కాలేజీ బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా సీరియస్‌గా ఒక భవాని, శివ అనే వారిద్దరు ఒక రౌడీ మధ్య స్టూడెంట్స్ మధ్య ఆ రౌడీల వల్ల స్టూడెంట్స్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు. ఆ తర్వాత 'జోష్' కూడా అదే పాయింట్‌లో ఉంటుంది. ఆ 'జోష్' ఎందుకనో జనాలకి ఎక్కలేదు. సరే ఏది ఏమైనా మన 'శివ' సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి 'శివ' సినిమాలో ఇంకొక విషయం ఏంటంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పటికి ఎవరికీ నమ్మకాలు లేవు. ఆ షూటింగ్ జరిగేటప్పుడు గాని అది రిలీజ్ అయ్యేదాకా కూడా నమ్మకం లేదనమాట. రిలీజ్ అయ్యాక కూడా ఇదెవడో ప్రీమియర్ షో ఏసి ఫస్ట్ షో చూసినప్పుడు ఇంకెవరు చూస్తారు ఇదన్నట్టు ప్రతి ఒక్కళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయన్నమాట. కానీ రిలీజ్ అయిన తర్వాత అందరికీ తెలుసు ఆ రోజుల్లో ఏం జరిగిందో. అది నాకు తెలియదు. నేను యూట్యూబుల్లో ఈటిలో చూశాను. అదేవిధంగా దాని గురించి సెర్చ్ చేశాను. ఆ సినిమా గురించి తెలుసుకున్నాను. తెలుసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నాను. ముఖ్య కారణం ఏంటంటే డైరెక్టర్‌కి ఫ్రీడమ్ ఉంది. కొత్త డైరెక్టర్‌లకి అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి హ్యాట్స్ ఆఫ్ సార్ ఆ రోజుల్లో. ఇంకొక విషయం ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్లు అప్పట్లో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లందరికీ కూడా ఒక నమ్మకం అనేది వచ్చింది. అంటే కొత్తోడికి అవకాశం ఇస్తే ఎలాంటి సినిమా తీయగలిగిండనేది అంటే దాని హిట్ అయిన తర్వాత దాని ప్రభంజనం తర్వాత అక్కడ సినిమా ఫీల్డ్‌లో పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లందరికి కూడా ఒక నమ్మకం అట్లా 'శివ' సినిమాలో కాలర్ ఎలా ఎగరేసుకుంటాడో నాగార్జున గారు అలా ఎగరేసుకున్నారనమాట. ప్రతి ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ కూడా. మన కొత్తోడురా మన అవకాశం ఇస్తే అలా తీశాడు. మనం కూడా తీస్తే ఒక మంచి ఎలాంటి సినిమా తీయాలి. మనం కూడా తీయగలుగుతాం అని ఒక నమ్మకం అనేది వాళ్ళకొచ్చింది. అదేవిధంగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం కూడా ఆ సినిమాతోనే మొదలయ్యాయి. అంటే ఏ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ఎంత పెద్ద డైరెక్టర్ టాలెంట్ ఉంటదో, ఎంత స్కిల్స్ ఉంటాయో ఎవరికీ తెలియదు. ఆర్‌జీవి అంట ఎవరో తీశాడు. అలాగే మన దగ్గర పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్ లేదా వేరే అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఎలాంటి టాలెంట్ ఉందో, ఎలాంటి డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయి ఎవరికి తెలుసు అని చెప్పేసి అవకాశాలు ఇవ్వటం కూడా మొదలెట్టింది 'శివ' సినిమా తర్వాతే. అదొక సెన్స్ సెటర్ అనమాట. ట్రెండ్ సెటర్ డైరెక్టర్స్ విషయంలో కూడా. ఒక సినిమాని సీరియస్‌గా ఇలా కూడా తీయొచ్చు అంటే దాంట్లో అంత ఫైట్స్ ఒక కాలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే ఉంటది. కానీ ఆ రోజుల్లో ఆ సినిమా అంటే అలా తీయలేదు. ఎవరు తీయలేదనమాట అంత సీరియస్‌గా. ఏదో ఫ్యామిలీ ఉండాలి, లేదా కమర్షియల్‌గా జోక్స్ ఉండాలి, లేదా సెంటిమెంట్ ఉండాలి, ఎమోషన్ ఉండాలి. అంత సీరియస్‌గా లేదు. ఆ బీజీఎం గాని మీరు ఒకసారి చూడండి 'శివ' సినిమా. మీలో ఇంకెవరైనా చూడకుండా ఉంటే. అలాంటిది ఆ సినిమా మీద నమ్మకం పెట్టి మరీ నాగార్జున గారు ఆర్‌జీవి గారికి అవకాశం ఇవ్వటం, ఆర్‌జీవి గారు దాన్ని ఏదైతే అనుకున్నాడో అది తీయటం, అదొక ప్రభంజనం సృష్టించడం, చరిత్ర, రికార్డు ఒక ట్రెండ్ సెట్టర్‌గా మిగిలిపోవడం. తర్వాత మిగతా డైరెక్టర్స్‌కి కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్‌కి కూడా ఒక మంచి నమ్మకం అనేది ఏర్పడిందనమాట. అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా మనం కూడా తీయగలుగుతాం అవకాశం ఇస్తే. మన టాలెంట్ కూడా చూపిద్దాం అనుకున్నారు ఒక్కొక్కళ్ళు. ఆ టైంలో కూడా ప్రతి ఒక్కరు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ల వైపు కూడా చూడటం జరిగింది. ఎందుకంటే ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో ఎవరికీ తెలియదు కదా! సో ఏదేమైనా 'శివ' సినిమా ఒక సినిమాల్లో ఇలానే ఉండాలి అనేది బాణీ నుంచి కొత్త బాణీగా తీసుకొచ్చింది 'శివ'. అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్‌గానే ఉండకుండా వాళ్ళకే డైరెక్టర్ల అవకాశం వచ్చేలా చేసిన సినిమా కూడా 'శివ' సినిమా. అందుకనే 'శివ' సినిమాని అసలుకది ఎంతగా ఏంటి ఏ ఏముందని చెప్పేసి అనుకుంటే రేపు నవంబర్ 14 రిలీజ్ అవ్వబోతుంది. రిలీజు. దయచేసి అందరూ చూడండి. అది మ్యూజిక్ గానీ, 'శివ' సినిమాలో నాగార్జున గారి యాక్టింగ్ గానీ, అమలా గారు గానీ అందరూ అసలు చెప్పుకోవడానికి అందరూ సూపర్. ఇక సాంగ్స్ గానీ, బీజీఎం గానీ సూపర్‌గా ఉంటుంది. ప్లీజ్ దయచేసి అందరూ రిలీజ్‌న వెళ్ళి ఎంజాయ్ చేయండి. 4Kలో వస్తుంది 'శివ' సినిమా. తెలుసు కదా! ఆ కాలేజీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక 'జేడీ చక్రవర్తి' గారిని కొట్టేటప్పుడు చైన్ ఒకటి అలా తీసుకుంటాడు నాగార్జున. స్టిల్ ఇప్పటికీ అందరికీ తెలిసే ఉంటుంది. టైటిల్ దగ్గర కూడా ఉంటుంది. ఆ చైన్ అలా లాగినప్పుడు సైకిల్‌కున్న అప్ప ఏయైతే ఉన్నాయో ఊసలు అయన్నీ తిరిగాయి కదా! గిర్రం లాగినప్పుడు. అదేవిధంగా ఆ రోజుల్లో ఆ చైన్ లాగిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత దేశం మొత్తం కూడా మన స్టేట్ మొత్తం తెలుగు రాష్ట్రాలన్నీ కూడా 2 రాష్ట్రాలు కూడా అప్పుడు ఒకే రాష్ట్రం కాబట్టి తెలుగు రాష్ట్రం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్
అట్టుడికిపోయిందనమాట. అలా గిర్రం తిరిగింది రికార్డ్స్ కానీ కలెక్షన్స్ కానీ. సరే ఏది ఏమైనా శివ సినిమా మీ అందరూ చూస్తారు, చూసి ఎంజాయ్ చేయండి. అదేవిధంగా నేను ఒక సినిమా అభిమానిగా, ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా నాకున్న జ్ఞానంతో నేను చెప్పాను. తప్పులుంటే మన్నించండి. ఇట్లు మీ నాగేంద్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైటర్ అండ్ డైరెక్టర్ నాగేంద్ర.